Hey guys, welcome back to Pramod's Playbook. So Mumbai versus LSG ఇక్కడ స్టేడియంలో ముంబై ఫైనల్లీ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో విన్ అయింది నేను ప్రిడిక్ట్ చేసినట్టే. అండ్ ముంబై ఇట్స్ లుకింగ్ లైక్ దే ఆర్ కమింగ్ బ్యాక్. కొంచెం వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ కొంచెం స్లోగా చేసినా ఈవెన్చువల్లీ దే డూ కమ్ బ్యాక్ ప్రతిసారి. అండ్ ఎల్ఎస్జి ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో గెలిచారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచాక చాలా పొటెన్షియల్ ఉందనుకున్నాం, కానీ తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు. ఎల్ఎస్జి లుక్స్ లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి బౌలింగ్ పరంగా అయినా పంత్ ఫామ్ పరంగా అయినా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో లెట్స్ గో. నా ప్లేయింగ్ 11s, హెడ్ టు హెడ్ బ్యాటిల్స్, కీ బ్యాటిల్స్ అన్నీ చూద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ ఎంఐతో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ మ్యాచ్ అనుకున్నట్టే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫ్రమ్ పంజాబ్ అశ్వనీ కుమార్ అని డెబ్యూ చేశాడు సత్యనారాయణ రాజు అన్న ప్లేస్లో. ఫస్ట్ మ్యాచెస్ ఛాన్స్ వచ్చినాయి. నాకు బాగా తెలిసిన అతను కాబట్టి బాగా పర్ఫామ్ చేయాలనుకున్నా, కానీ ఫస్ట్ మ్యాచెస్ ఐపీఎల్ ప్రెషర్ వల్ల మరి ఎందుకో సరిగ్గా పర్ఫామ్ చేయలే. అండ్ యూజువల్లీ ఐపీఎల్ ప్రెషర్ అన్నది ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. మనకి బయట నుంచి చూసి మనం మాట్లాడడం ఈజీ, కానీ వాళ్ళు ఆడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఎవ్రీ ప్లేయర్, ఎవ్రీ వన్ హూస్ ఇన్ ఐపీఎల్ టీమ్, ఐపీఎల్ ప్లేయింగ్ ఎనోస్లో లేకపోయినా కూడా హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అక్కడ దాకా వెళ్ళినందుకు. సో అది. సో ఎంఐ పరంగా చూస్తుంటే రోహిత్ అండ్ రికల్టన్ ఓపెనింగ్. రికల్టన్ ఫైనల్లీ పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేశాడు నేను కేకేఆర్తో. కొంచెం చూడడానికి లిటరల్లీ కొంచెం క్వింటన్ డికాక్లా అనిపిస్తున్నాడు. అసలు పేర్లు కవర్ చేసేసి మొక్క కనిపించకుండా పెడితే నేను క్వింటన్ డికాక్ అనుకుంటా రికల్టన్ చూసి. ఇద్దరు కొంచెం సిమిలర్ కూడా క్వింటన్ డికాక్ రీజన్ లాగా, ఎందుకంటే రికల్టన్ వికెట్ కీపర్, సౌత్ ఆఫ్రికా నుంచి ఓపెనింగ్. సో ఆల్మోస్ట్ చాలా సేమ్గా ఉంది, కార్బన్ కాపీ లాగా. అండ్ రోహిత్ పరంగా వచ్చేటప్పటికి రోహిత్ ఇప్పటికీ పర్ఫామ్ చేయలేదు. ఐపీఎల్లో చాలా ఇయర్స్ నుంచి పర్ఫామ్ చేయట్లేదు రోహిత్. విరాట్ లేకపోతే ఆల్మోస్ట్ ఇండియన్ టీంలో ఉన్న ప్రతి ఓవర్ అట్లీస్ట్ ఒక యావరేజ్గా అయినా పర్ఫామ్ చేస్తున్నా, కానీ రోహిత్ ఇస్ లుకింగ్ రియల్లీ ఎలా చెప్పాలంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ హీస్ మచ్ ఇంట్రెస్టెడ్, డజంట్ ఫీల్ లైక్ హీస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద టీమ్. ఎందుకో రోహిత్ కొంచెం తను సొంతగా తను ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అది చెప్పినట్టే ఒక క్యాప్టెన్ని చేంజ్ చేసినప్పుడు ఆ క్యాప్టెన్ మళ్ళీ జస్ట్ ఒక ప్లేయర్లా ఆడమడం ఇట్ డజంట్ వర్క్. ఐదర్ రోహిత్ ఇయర్ మెగా ఆప్షన్లోని వేరే టీంకి వెళ్ళిపోయి ఉంటే బెటర్. వేరే టీమ్స్లోని చాలా టీమ్స్ ఈసారి న్యూ క్యాప్టెన్స్ ఉన్నారు. ఇప్పుడు కేకేఆర్ లాంటి టీమ్ మైట్ హ్యావ్ వాంటెడ్ సమ్మన్ లైక్ రోహిత్ కెప్టెన్సీ పరంగా రెహానే ప్లేస్లో. సో అలా ఇట్ షుడ్ హ్యావ్ బీన్ హ్యాండిల్ బెటర్. ముంబై హార్దిక్ క్యాప్టెన్ చేశారు, ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఫ్యూచర్ కొంచెం చూసుకోవాలి కాబట్టి. కానీ రోహిత్ ఎక్కడో ఎందుకో చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ అంతా. రోహిత్ ఎందుకో ఇంకా క్యాప్టెన్సీ దాని నుంచి మూవ్ ఆన్ అయినట్టయితే అనిపించట్లేదు. సో బ్యాటింగ్ పరంగా కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అన్ని సంవత్సరాలు అంత సక్సెస్ఫుల్గా టీంని రన్ చేసి ఇప్పుడు జస్ట్ ప్లేయర్లా ఆడడం ఇట్ మైట్ బి హార్డ్ ఫర్ రోహిత్. అండ్ నెక్స్ట్ సూర్య, తిలక్, ఇద్దరు క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్. పర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు అంత ఎక్స్ట్రీమ్లీ ఏమీ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఏమి ఆడలేదు, కానీ డీసెంట్గానే కనిపించారు ఇద్దరు. ఏమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపించలే. పర్ఫార్మెన్స్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అన్నట్టుంది. అండ్ జాక్స్, వన్ ఆఫ్ ద ఓవర్సీస్ బ్యాట్స్మెన్. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ చాలా బాగా ఆడాడు, సెంచరీ కొట్టాడు. ఈ ఇయర్ ఇంకా ఐపీఎల్లో అంత తరంగా ఏం పర్ఫామ్ చేయలే. సో జాక్స్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది ఎంఐ. నెక్స్ట్ హార్దిక్, క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. కేకేఆర్తో చాలా బాగా లీడ్ చేశాడు. ద బౌలింగ్ చేంజెస్, ద ప్లానింగ్, ఫీల్డింగ్ పరంగా హీస్ క్యాప్టెన్సీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు హార్దిక్. అండ్ నెక్స్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ నమందీర్. ముంబై చాలా హోప్స్ పెట్టుకున్నారు, చాలా పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నారు. సో నాకు కూడా కనిపిస్తుంది పొటెన్షియల్ నమందీర్లో. కొన్ని మంచి గ్లిమ్స్ ఇచ్చాడు. సో బిగ్ నాక్ కోసం వెయిట్ చేస్తుంటారు ముంబై. అండ్ నెక్స్ట్ శాంట్నర్, అండ్ అబ్సల్యూట్ యూటిలిటీ ప్లేయర్. మీకు 4 ఓవర్స్ స్పిన్ ఇవ్వగలడు, లాస్ట్లో మీకు నెంబర్ 8లో వచ్చి బ్యాటింగ్ డెప్త్ ఇస్తాడు. సో శాంట్నర్ ఇస్ అన్ అబ్సల్యూట్ పిక్. నెక్స్ట్ దీపక్ చహర్ అండ్ బోల్ట్ ఎస్పెషలీ లాస్ట్ మ్యాచ్ ఒకప్పుడు ఎంఐ బోల్ట్లా కనిపించాడు. వాంకడేలో మ్యాచ్ కాబట్టి మేబీ ఆ కండిషన్స్ బాగా సూట్ అయి ఉండొచ్చు.
ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, బోల్ట్ ఎప్పుడూ వాంఖడేలో ఎంఐ టీమ్ తరపు నుంచి ఆడలేదు. ఆ ఎంఐకి బోల్ట్ ఆడిన ప్రతిసారి దుబాయ్‌లో అయింది. సో, లాస్ట్ మ్యాచ్ కేకేఆర్‌తో వాస్ ద ఫస్ట్ మ్యాచ్ బోల్ట్ వాంఖడేలో ఆడడం ఎంఐ తరపున. సో, నేను కూడా మ్యాచ్ అయ్యాక స్టాట్ చూసి కొంచెం షాక్ అయ్యా. బోల్ట్ ఎప్పుడు వాంఖడేలో ఆడకపోవడం ఏంటి ఎంఐ తరపు నుంచి అని. కానీ యాహ్! దట్స్ అ థింగ్. అండ్ నెక్స్ట్ దీపక్ చహర్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్‌లో కనిపించాడు గానీ, లాస్ట్ మ్యాచ్ బోల్డ్ అంత రేంజ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా హీ వాజ్ ఆల్సో లుకింగ్ ఫైన్. నెక్స్ట్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ముంబైకి అశ్విని కుమార్. పంజాబ్ నుంచి వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్. చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. హీస్ లుకింగ్ రియల్లీ స్కిల్ఫుల్. ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్‌లోని ఫస్ట్ 2 మ్యాచెస్ ఛాన్స్ రానప్పుడు తర్వాత ఛాన్స్ రావడం అండ్ మ్యాచ్‌లో 3 వికెట్స్ తీసుకోవడం. ఇట్స్ అ హ్యూజ్ అకంప్లిష్మెంట్. సో, ఇట్స్ గోనా బి అ డెబ్యూ ఫర్ హిమ్ టు రిమెంబర్. లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్ అవుద్ది అది తనకి. సో, అది. నెక్స్ట్ సేమ్ స్టోరీ ఇక్కడ కూడా డెబ్యూ మ్యాచ్‌లో 3 వికెట్స్ తీసాడు విఘ్నేష్ పుత్తర్. ఫస్ట్ మ్యాచ్ సీఎస్కేలో 3 వికెట్స్ తీసాడు. దాని తర్వాత ఒక మ్యాచ్ మిస్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ యాహ్! హీస్ ఆల్సో లుకింగ్ రియల్లీ ప్రామిసింగ్. ముంబై స్పిన్ ప్రాబ్లమ్స్ కొంచెం కవర్ అవుతున్నాయి దానివల్ల శాంట్నర్ అండ్ విఘ్నేష్ పుత్తర్ వల్ల. సో, ఓవరాల్ ఇట్స్ లుకింగ్ లైక్ ఎ బ్యాలెన్స్ టీమ్. ఒకటే ఇష్యూ ఏంటంటే రోహిత్ ఒకటే నాకు ఇష్యూలా అనిపిస్తుంది. మేబీ దే షుడ్ హావ్ లెట్ హిమ్ గాన్. కెప్టెన్సీ లాస్ట్ ఇయర్ తీసిన తర్వాత హీ వుడ్ హ్యావ్ ఫౌండ్ ఎ మచ్ బెటర్ హోమ్ సమ్వేర్ అవుట్. కానీ ఇప్పుడు ఏం చేసేది లేదు. సో, అండ్ రోహిత్ని మీరు బెంచ్ అయితే చేయలేరు. సో, హీస్ గోనా బీ ఇన్ ద 11 నో మ్యాటర్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. కానీ రోహిత్ ఒక ఒక ఎలాగంటే ఒక ఎలా చెప్పొచ్చు, ఒక డిసడ్వాంటేజ్‌లా కనిపిస్తుంది ముంబైకి రోహిత్ ఫామ్ అన్నది. అండ్ విల్ జాక్స్ కూడా ఇప్పటిదాకా ఒక హై స్కోర్ కొట్టకపోవడం ఇస్ ఇష్యూ. కానీ ముంబై బ్యాటింగ్ అంత స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల వీళ్ళిద్దరూ అంత పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంత స్ట్రాంగ్ వల్ల వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేయకపోయినా మిగతా వాళ్ళు పర్ఫామ్ చేస్తే మ్యాచ్ విన్ అయిపోవచ్చు వాళ్ళు. కానీ దే వుడ్ హోప్ రోహిత్ అండ్ జాక్స్ టు డూ మచ్ బెటర్ ఇప్పటిదాకా చేసిన పరంగా చూసుకుంటే. నెక్స్ట్ ఎల్ఎస్జీకి వద్దాం. ఎల్ఎస్జీలో నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏం కనిపిస్తుందంటే ద బ్యాటింగ్ ఇస్ టూ రిలయంట్ ఆన్ మార్ష్ అండ్ పూరన్. మిగతా బ్యాట్స్మెన్స్ కూడా స్టెప్అప్ చేయాలి. మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్ స్టార్ట్ బాగా చేశాడు. బిగ్ స్కోర్ కొడతాడేమో అనుకున్నాం కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడులాగే అవుట్ అయిపోయాడు. ఒక క్విక్ స్టార్ట్ 20 ఇచ్చాడు. ఫామ్లో కనిపించాడు. సో, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎల్ఎస్జీ మైట్ బీ హోపింగ్ ఫర్ మార్క్రమ్ టు హ్యావ్ ఎ బిగ్ స్కోర్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి మార్క్రమ్ పర్ఫామ్ చేయడం. their batting is too reliant on Marsh and Pooran. సేమ్ విత్ పంత్. పంత్ కూడా అన్ని డబ్బులు 27 crores చాలా ప్రెషర్ ఉంటుంది. మెయిన్లీ ఎల్ఎస్జీ అన్నప్పుడు ఎల్ఎస్జీ ఓనర్స్ మీద ఎల్ఎస్జీ ఓనర్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది పంత్ మీద. మెయిన్లీ అంత ప్రైజ్ ఇచ్చుకుంటున్నప్పుడు అంత కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అండ్ లైన్గా బ్యాట్ పర్ఫార్మెన్సెస్ రావడం వల్ల టీం పరంగా అయినా క్యాప్టెన్ కాబట్టి టీం పరంగాని తన మీదే బ్లేమ్ పడద్ది. పర్ఫార్మెన్స్ తన పర్సనల్ పర్ఫార్మెన్స్ కూడా తన మీదే బ్లేమ్ పడద్ది. సో, చాలా ప్రెషర్‌లో అయితే ఉండుంటాడు. సో, పంత్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మంచి నొక రావడం. ఇండియన్ టీమ్ సెటప్ నుంచి బయటకొచ్చేసాడు. ఇండియన్ వైట్ బాల్ సెటప్‌లో లేడు. ఐపీఎల్‌లోనేమో వాళ్ళ టీం పర్ఫామ్ చేయట్లే. పర్సనల్లీ కూడా పంత్ అంత బాగా పర్ఫామ్ చేయట్లే. కీపింగ్ పరంగా కూడా ఫస్ట్ మ్యాచ్ చూసాం. ఢిల్లీ మ్యాచ్ విన్ అవ్వాల్సింది స్టంపింగ్ మిస్ అవ్వడం వల్ల ఓడిపోయారు ఎల్ఎస్జీ. సో, అలా చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి పంత్ పరంగా అండ్ మార్క్రమ్ పరంగా బ్యాటింగ్. బదోని అండ్ మిల్లర్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళకి ఎప్పుడూ ఒక ప్లాట్ఫామ్ అనేది సెట్ చేయలేదు టాప్ ఆర్డర్. అంటే పూరన్ మిల్లర్ ఆడడం వల్ల విన్ అయ్యారు కానీ కొన్ని ఎస్ఆర్హెచ్ మ్యాచ్ దాని తర్వాత ఏంటి పూరన్ ఆడాడు కానీ మార్ష్ పూరన్ ఇద్దరు ఆడుతున్నారు కానీ ఇట్స్ నాట్ ఎనఫ్ అలా చూసుకుంటే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మార్ష్ కూడా ఆడాడు. సో, ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. తర్వాత థర్డ్ మ్యాచ్ ఆడాడు. సో, మార్ష్ని కూడా మనం ఏం అనలేం. పూరన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అంత స్ట్రైక్ రేట్‌తో అన్ని రన్స్ స్కోర్ చేయడం ఇస్ రియల్లీ ఎక్సెప్షనల్. సో, వాళ్ళిద్దరూ అయితే చాలా టాప్ నాచ్‌గా ఉన్నారు. వాళ్ళిద్దరూ దే డిజర్వ్ టు విన్ ద ట్రోఫీ అలా ఆడుతున్న విధానానికి. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ సపోర్ట్ చేయకపోతే ఇట్స్ గోనా బి రియల్లీ హార్డ్ ఫర్ ఎల్ఎస్జీ టు ఈవెన్ క్వాలిఫై. మిల్లర్ బదోని ఈస్ ఆల్సో ఫైన్. వాళ్ళిద్దరూ వాళ్ళు పెద్ద ప్రాబ్లమ్ అంటే వాళ్ళు పెద్ద తప్పులేం చేసినట్టు అనిపించలేదు. జస్ట్ వాళ్ళకి ఎప్పటిదాకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కాబట్టి యూజువల్లీ టాప్ ఆర్డర్స్ ఎలా ఆడతారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
సో మిల్లర్, బదోని ఆర్ ఫైన్. నెక్స్ట్ సమద్. మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కి తెలుసు. అన్ని సంవత్సరాలు ఎస్ఆర్హెచ్ హోప్స్ పెట్టుకుని అన్ని సంవత్సరాలు రిటైన్ చేసుకున్నారు మెగా ఆక్షన్ అప్పుడు కూడా. మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కొడతాడు, ఈ ఇయర్ కొడతాడు, ఈ ఇయర్ సమద్ విల్ కమ్ గుడ్ అనుకుంటాం కానీ ఈవెన్చువల్లీ ఎప్పుడు వచ్చేవాడు కాదు. ఇప్పుడు రిలీజ్ చేసేసి ఎల్ఎస్జీకి వెళ్ళిన తర్వాత మేము ఇన్ని సంవత్సరాలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన దాన్ని ఇప్పుడు 5 ఇయర్స్‌లో మాకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కి ఇవ్వండి, ఎల్ఎస్జీ ఫ్యాన్స్‌కి 3 మ్యాచెస్‌లో ఇచ్చాడు. సో ప్రాప్స్ టు హిమ్. కానీ సమద్ ఇస్ లుకింగ్ రియల్లీ గుడ్. అలాగే పర్ఫామ్ చేస్తే అట్లీస్ట్ ఇండియన్ సెటప్లోకి వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దట్స్ ఎ రేర్ స్కిల్. నెంబర్ 7లో వచ్చి కాన్స్టెంట్లీ హార్డ్ సిక్సెస్ కొట్టడం. రింకు ఉన్నాడు, సమద్ ఉన్నాడు, రమన్‌దీప్ అలాంటి ప్లేయర్స్ ఉన్నారు కానీ సో వాళ్ళతోని కాంపిటీషన్ ఇవ్వచ్చు సమద్ ఇఫ్ హీ హ్యాస్ ఎ గుడ్ ఐపీఎల్. అది అండ్ షార్దుల్ పర్పుల్ క్యాప్ ఒక టైంలో సీజన్ స్టార్టింగ్లో పర్పుల్ క్యాప్ విన్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చాలా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ డీసీతో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. జెన్యూన్ వికెట్ టేకర్. కానీ దాని తర్వాత మళ్ళీ అక్కడ ఫామ్ అయితే డిప్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ షార్దుల్ ఫామ్ కొంచెం డ్రాప్ అయినట్టయితే నాకైతే అనిపిస్తుంది చూసినంత వరకు. అండ్ ఆవేష్ ఖాన్ ఎల్ఎస్జీ మెయిన్ పేస్ బౌలర్. ఎల్ఎస్జీ చాలా చాలా ఇన్వెస్ట్ చేసింది ఆవేష్ ఖాన్ మీద. చాలా డబ్బులకి ఇచ్చుకున్నారు మెగా ఆప్షన్లో. సో దే వుడ్ హోప్ ఆవేష్ ఖాన్ డస్ బెటర్ దెన్ వాట్ ఈస్ డూయింగ్. ఇప్పుడు దాకా అయితే ఆ ప్రైస్ ట్యాగ్కి తగ్గట్టు అయితే ఏం పర్ఫార్మెన్సెస్ ఇవ్వలే. ఇంకా ఇప్పుడు మయాంక్ యాదవ్ లేనప్పుడు ఆవేష్ ఖాన్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద బౌలింగ్ లైనప్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంకా కొంచెం బాగా పర్ఫామ్ చేయాలి పేస్ బౌలింగ్ పరంగా అయితే ఆవేష్ ఖాన్. నెక్స్ట్ అనదర్ రియల్లీ గుడ్ యంగ్స్టర్ దిగ్విజయ్ సింగ్. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ మ్యాచ్ మంచి హల్చల్ చేశాడు సెలబ్రేషన్స్ చేసి, విచ్ ఐ డోంట్ అపోజ్. ఎందుకంటే నేను అన్ని స్పోర్ట్స్ చూస్తాను. వేరే స్పోర్ట్స్ చూసినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం ఇజంట్ బ్యాడ్ ఇది. కానీ క్రికెట్ పరంగా సెలబ్రేట్ చేసుకుంటే అది కొంచెం రూడ్ అన్నట్టు చూస్తారు. మేబీ బికాజ్ ఇట్స్ అ జెంటిల్మెన్ గేమ్. కానీ 25% ఫైన్ పడింది అండ్ 1 పాయింట్ డిటెక్ట్ చేసినట్టున్నారు ఫేర్ ప్లే అవార్డ్స్లోని. కానీ బౌలింగ్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఈజ్ డూయింగ్ గ్రేట్. ఒక ఎల్ఎస్జీ బౌలింగ్ లైనప్లోని వన్ ఆఫ్ ద బ్రైట్ స్పాట్స్ అని చెప్పొచ్చు స్పిన్ బౌలింగ్ పరంగా. చాలా క్లెవర్గా కొంచెం సునీల్ నారాయణ లాగా ఉంది ఏంటి బౌలింగ్ యాక్షన్. కానీ ఇంకొంచెం క్విక్కర్ సునీల్ నారాయణ కన్నా టర్న్ తక్కువ కానీ ఇంకా పేస్ ఎక్కువ త్రూ ద ఎయిర్. సో హీస్ లుకింగ్ గుడ్ యాజ్ వెల్. అండ్ బిష్నాయ్ నీడ్స్ టు స్టెప్ అప్. ఇప్పుడు వికెట్స్ తీయాలి వాళ్ళ టీమ్కి. ఎల్ఎస్జీ నీడ్స్ బిష్నాయ్ టు పర్ఫామ్. ఎందుకంటే బౌలింగ్ పరంగా దే ఆర్ లుకింగ్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ డెప్త్. సో బిష్నాయ్ ఒకరు, ఆవేష్ ఒకరు, దే నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ద సీనియర్ ప్లేయర్స్ అండ్ డూ బెటర్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేటప్పటికి సిద్ధార్థ్ అండ్ ప్రిన్స్ యాదవ్ ఇద్దరు వాళ్ళు ఫేర్ షేర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రిన్స్ యాదవ్ అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మణిమారన్ సిద్ధార్థ్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఎల్ఎస్టీలో ఉన్నాడు అండ్ ఈస్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ ఓకేష్లీ. అంత బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఏం లేవు, అలాగని అంత మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఏం లేవు. కొంచెం నాకు చూస్తే జీటీ నుంచి సాయి కిషోర్ గుర్తొస్తాడు. ఇద్దరు టాల్ స్పిన్నర్స్. సో అది కానీ మణిమారన్ సిద్ధార్థ్ లెఫ్ట్ ఆర్మ్ వాళ్ళ డిఫరెన్స్ అంతే. కానీ బౌలింగ్ పరంగా అయితే నాకు కొంచెం ఇద్దరు సిమిలర్గా కనిపిస్తున్నారు. అండ్ అది టీమ్స్ పరంగా మాట్లాడుకుంటుంటే అండ్ గ్రౌండ్ అయితే ఎకానోలో లాస్ట్ మ్యాచ్ పంజాబ్ విన్ అయింది ఎల్ఎస్జీతో. ఎల్ఎస్జీ 150 అలాగే కొట్టింది కానీ పంజాబ్ 160 అంతా కొట్టింది ఎల్ఎస్జీ. పంజాబ్ దాన్ని 16th ఓవర్లోనే చేస్తుంది. సో అంత ఫాస్ట్గా చేశారు అంటే ఇట్ మైట్ బీ ఎ గుడ్ పిచ్. ఎటు వచ్చి ఎల్ఎస్జీ బ్యాటింగ్ ఒకటి కొంచెం ఫెయిల్ అయి ఉండొచ్చు. సో 180 ఆ రేంజ్లో 180, 190 మహా బాగా ఆడితే 200 ఆ టైప్ పిచ్ అది. సో ఒకవేళ ఇద్దరు టీమ్స్లోని ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒకవేళ బాగా బ్యాటింగ్ చేస్తే 200 మైట్ బీ ద స్కోర్ టు చేస్. అండ్ చేస్ కూడా చేయొచ్చు. 200 కొడితే మ్యాచ్ విన్ అయిపోయినట్టు కూడా కాదు, 200 కొట్టి చేస్ కూడా చేయొచ్చు. సో అదే నేను ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నా మ్యాచ్ గ్రౌండ్ పరంగా అయితే. హెడ్ టు హెడ్ చూస్తే ఇక్కడ ఒక ఇది ఉంది. 5 times ఎల్ఎస్జీ విన్ అయితే ఓన్లీ 1 time ఎంఐ విన్ అయింది. సో
దట్స్ ఎ హ్యూజ్ గ్యాప్. ఎల్ఎస్జీ కొంచెం న్యూ టీమ్ కాబట్టి తక్కువ సార్లు ఆడారు. కానీ 5 టైమ్స్ టు 1 ఇస్ ఎ హ్యూజ్ ఇది. సో ఎంఐ ప్లేయర్స్ మైట్ బీ హ్యావింగ్ దట్ ఇన్ దేర్ మైండ్. ఎల్ఎస్జీకి అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ 5 టైమ్స్ విన్ అయినప్పుడు ఉన్న టీం ఇప్పుడు టీం చాలా డిఫరెంట్, ఒక పూరన్ తప్ప. సో ఆ పరంగా ఇట్ మైట్ బీ ఎ థింగ్. కీ బ్యాటర్స్ చూసేటప్పటికి ఐ థింక్ మార్ష్ వర్సెస్ సమ్మన్ లైక్ బోల్ట్. మార్ష్ స్టార్టింగ్లో కొంచెం స్పిన్నింగ్ స్ట్రగుల్ అవుతాడు. పేస్ పరంగా మార్ష్ ఇస్ కంఫర్టబుల్, కానీ బోల్ట్కి ఒకవేళ స్వింగ్ లభిస్తే మాత్రం ఈ మైట్ కాజ్ సమ్ ట్రబుల్ టు బోత్ మార్ష్ అండ్ మాక్రమ్. సో అదొక కీ బ్యాటిల్ నేను అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఎంఐ పరంగా చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ సమ్మన్ లైక్ నావేష్ ఖాన్. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్, ఇద్దరు ఇండియన్ T20 సెటప్లో ఉంటారు. కాన్స్టెంట్గా ఉంటారు, కానీ సూర్యకుమార్ యాదవ్ కాన్స్టెంట్గా ఉంటాడు, కానీ ఆవేష్ ఖాన్ అప్పుడప్పుడు ఉంటాడు, అప్పుడప్పుడు ఉండడు. కానీ బోత్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఆ పరంగా ఆవేష్ ఖాన్ వర్సెస్ స్కై మైట్ బీ బ్యాటిల్ టు లుక్అవుట్ ఫర్. అండ్ టాస్ నేను లాస్ట్ మ్యాచ్ చేజింగ్ చేసిన టీం విన్ అయింది కాబట్టి అది ఎల్ఎస్జీ మైండ్లోని ఎంఐ మైండ్లోని ఉంటుంది అనుకుంటున్నా. పంజాబ్ వన్ ద మ్యాచ్ త్రూ చేజింగ్. సో ఆ పరంగా ఐ థింక్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బాల్. ఎందుకంటే అది కొంచెం ఆ పిచ్కి, ఆ స్టేడియంకి సూట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, చేజింగ్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ క్లైమేట్ కండిషన్స్ చూసా, చాలా నార్మల్ క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి, ఏమీ లేదు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నార్మల్ సమ్మర్ వెదర్ ఉంది లక్నోలో నేను చూసినంత వరకు ఇప్పుడైతే. అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చేటప్పటికి రోహిత్, రికల్టన్, సూర్య, తిలక్, జాక్స్, హార్దిక్, నమన్దీర్, శాంట్నర్, దీపక్ చహర్, బోల్ట్, అశ్వని కుమార్, విఘ్నేష్ పుతర్. బూమ్రా లేని లోటు అయితే ఇప్పుడు కొంచెం తీరింది. అశ్విని కుమార్ రావడం వల్ల బూమ్రా ఈ సీజన్ ఆడకపోవచ్చు అంటున్నారు రిపోర్ట్స్ బట్టి. సో దట్స్ ఎ థింగ్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ వెరీ వెల్ బ్యాలెన్స్ టీమ్ ముంబై. ఒక జాక్స్ అండ్ రోహిత్ ఫామ్ ఒకటే కొంచెం ప్రాబ్లమ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎల్ఎస్జీకి వచ్చే టైంకి మార్క్రమ్, పూరన్, పంత్, బదోని, మిల్లర్, షార్దుల్, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ సింగ్, బదోని, మణిమరన్, సిద్ధార్థ్. అదే నాకు ఎల్ఎస్జీలో కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ అయితే ఒకటి, టూ మచ్ రిలయంట్ ఆన్ మార్ష్ అండ్ పూరన్. మార్క్రమ్ అండ్ పంత్ నీడ్ టు స్టెప్ అప్. అండ్ బౌలింగ్ పరంగా ఆవేష్ అండ్ బిష్నోయ్ నీడ్ టు డూ బెటర్ బీయింగ్ ద సీనియర్ ప్లేయర్స్. అది ఆ టీం పరంగా, ఎల్ఎస్జీ పరంగా, ప్లేయింగ్ ఎలెవెన్స్ పరంగా వస్తే. ఇప్పుడు ప్రిడిక్షన్స్కి వచ్చే టైంకి ఐ థింక్ ఎంఐ ఇస్ గోనా విన్. ఎల్ఎస్జీకి చెప్పినట్టు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టూ మచ్ రిలయంట్ ఆన్ మార్ష్ అండ్ పూరన్. ఏంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఆవేష్ ఖాన్ అండ్ ఇంకా బిష్నోయ్ ఆర్ఎంట్ డూయింగ్ యాజ్ మచ్ యాజ్ దే నీడ్ టు బీ డూయింగ్. పంత్ ఫామ్ ఇస్ అ హ్యూజ్ ఇష్యూ. పంత్ ఇప్పుడు చాలా ప్రెషర్లో ఉంటాడు, క్యాప్టెన్సీ పరంగా అయినా, ఓనర్స్ నుంచి అయినా కూడా, తన పర్సనల్ పర్ఫార్మెన్స్ పరంగా అయినా. ఎందుకంటే టీం బాగా పర్ఫామ్ చేయట్లేదు, తను పర్సనలీ బాగా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఎల్ఎస్జీ ఓనర్స్ గురించి మనకు తెలిసిందే, దే ఆర్ వెరీ హార్ష్. సో ఆ పరంగా ఐ థింక్ it's a lot going on wrong for LSG. Whereas MI last match KKR చూసాం, their bowling lineup is looking really solid. బ్యాటింగ్ ఎప్పటి నుంచో బాగుందని అనుకుంటున్నాం మనం. సో ఆ పరంగా ఐ థింక్ ఇట్స్ కాన్ బి అన్ ఈజీ విన్ ఫర్ ఎంఐ. బట్ చూడాలి, ఒకవేళ పూరన్, మార్ష్ లేకపోతే వీళ్ళిద్దరూ సరిగ్గా ఒక ప్రాపర్ ఇన్నింగ్స్ ఆడారంటే ఏ టీం అయినా కష్టమే అని ఓడించడం. సో ఎల్ఎస్జీని వీ కాంట్ కౌంట్ దెమ్ అవుట్. బట్ ఐ థింక్ ఎంఐ విల్ కమ్ విత్ అ ప్లాన్. సో అందుకే, సో అంతే గైస్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. అండ్ ఐల్ సీ యూ గైస్ టుమారో.